వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. అయితే చికెన్ గ్రేవీ పోతుంది ఎందుకట్లా క్రాక్ జాక్లిక చేస్తున్నావు? అయితే చికెన్ మసాలా కర్రీ చేసిన రోజు ఒకరు కమెంట్ చేసినారు వెజ్ గ్రేవీ కర్రీ ఏమైనా వేయొచ్చు కదా అని చెప్పి. అయితే వాళ్ళ కోసం ఈ రోజు మనం క్యాప్సికమ్ మసాలా అయితే చేయబోతున్నాము. లెట్స్ చెక్ అవుట్. పెద్ద సంత పెట్టినావు కదా మసాలా కర్రీ అని. మసాలా కర్రీ కావాలంటే ఇంత మాత్రం ఉండాల్సిందే కదరా. సరే ఐటమ్స్ చెప్పండి ప్రాపర్గా. మామూలు అన్ని కర్రీలకు ఉన్నట్టే ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటా మసాలాలు. దీనికి స్పెషల్ మసాలాలు వేస్తాం అన్నట్టు. అవేంటి అంటే నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ధనియాలు, చింతపండు. చింతపండు కొంచెం నానబెట్టి పెట్టుకున్నాం. ఓకే చలో లెట్స్ గో ఫర్ కుకింగ్. ఇవి ఫస్ట్ అయితే వేయించుకోవాలి. నువ్వు అలా క్యాప్సికమ్ కట్ చేసి ఇస్తావా? ఓకే స్టార్ట్ అయిపో. ఓకే పల్లీలు కొంచెం నాకు వస్తా వాయిస్ ఇప్పుడు వస్తా ఉందండి. ఇంకా నా బ్యూటిఫుల్ వాయిస్ కస్టమర్స్ వినాలి. సరే కస్టమర్స్ సబ్స్క్రైబర్స్. అది రాలేరా అయిపోయిందా? అసలు నేను వరల్డ్ నెంబర్ 1 చెఫ్ అవ్వాలి, కాకపోతే ఇంట్లో వాడుకున్నా. అన్నా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నా? ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. బిగ్ బాస్ లో కూడా మన టాక్ వినిపిస్తుంది. ఛాన్స్ వస్తే ఇంకా సెటిల్ అయిపోవడమే. చెఫ్ జస్ట్ కాల్ మీ చెఫ్ వంశీ. ఫోర్స్ సిమాడ్ పోదిచ్చిండు. పర్ఫెక్ట్ యూనో. టమాటా కూడా 4 రూపీస్. నేనేవే జ్యోతి వచ్చినట్టుంది ఇప్పుడే. ఉల్లిగడ్డ ఒకటేమో 4 ముక్కలు చేయి ఇట్లా టమాటా లాగా, ఒకటేమో చిన్న సన్నగా తరుగు. సన్నగా చిన్నగా రెండు ఒకటే అంటే పొడుగ్గానా చిన్నగా? చిన్నగా. ఓకే ఇదేమో 4 ముక్కలు లాగా ఇట్లా. ఓకే 2 నిమిషాలు అయిపోతుంది పో. మనం ఈ గోరే 2 నిమిషాలు రుకోరే. చూస్తా ఎట్లా జరుగుతావు. మళ్ళీ ఇది పెద్దగా చిన్నగానా ఇట్లా చేయాలి. ఇట్లా వీళ్ళకి ఇట్లా బాగుంటాయి అన్నట్టు. ఓకే ఇట్లా 4 అని చెప్పి 8 పీసులు కట్ చేయించింది. అంటే ఇట్లా రావాలన్నట్టు ఇట్లా వస్తే బాగుంటుంది. దాని దగ్గర చూపిస్తాం. ఇట్లా ఇట్లా వేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్లోకి వేసుకోవాలి సపరేట్. ఇంకా చిన్నగానేమో కొన్ని ఇవి ఫ్రైకి ఇవి కట్ చేసి. కింది రాసిందా? మాస్టర్ చెఫ్ కట్ చేసిండు కర్రీకి. ఇక
ఏం చెప్పాలి చికెన్ లాగానే వేసినావు అది మసాలా పేస్ట్ అది దీనికి కావాల్సిన మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆయిలా ఆయిల్ ఆయిల్ వేసినాక మామూలు పోపు దినుసులు వేస్తాం. ఓకే కానీ అది నాకు ఆయిల్ కాదు ఏంటి జీలకర్ర ఆవాలు శనగపప్పు. ఓకే ఓకే డాలా ఉస్మే అయ్యవే బిర్యానీ నాకు ఆనియన్ వేసినాక వేస్తారు బిర్యానీ నాకు బిర్యానీ ఫస్ట్ వేసుకోవచ్చు, ఆనియన్ వేసినాకైనా వేసుకోవచ్చు, ఎట్లయినా పర్వాలేదు. ఓ ఉల్లిగడ్డ తిరగోలాలి. మన పెద్ద కోసిన చూడు ముక్కలు ఆనియనా ఓకే అవి వేయినాక వేయాలి ఇవి అవి వేగినాక ఇవి ఉల్లిగడ్డ అండ్ క్యాప్సికమ్ వేయాలి ఒకసారి. ఓకే మిక్స్ కర్నా నేను చేస్తా ఐఎమ్ దేర్ హియర్ యు నో ఐఎమ్ దేర్ టు మిక్స్ యు నో ఎందుకు అంటే ఇట్లాంటి ఎందుకు చేయాలనిపిస్తుంది చెయ్యి చెయ్యి. ఇది కాలుతుంది గిల్ల పెట్టి పెడతావా అవే ఏది కాలుతుందిరా? అది ఊటి స్పూన్ కాలుతుందంటే ఇవి కాలుతుంది ఇక పైకి పట్టుకో. ఇక స్టీల్ స్పూన్ పెట్టాలి, ఇక నువ్వు బాగానే వేస్తావు. నీ చేతి బుడతంత ఉంది నా పెద్ద ఉంటుంది కదా చేతి ఇది పట్టుకుంటే కాలుతుంది నాకు చేతి పెద్దగా ఉంది కదా ఏమో అసలు ఏం తీసుకున్నావురా? కాజు రాజు వేసుకున్నావు. మంచి స్మెల్ కూడా వచ్చింది. ఓకే ఇది 5 minutes అయింది ఆడి మగబెట్టి ఇందులో కొంచెం పసుపు ఇంకా టమాటా వేసి మళ్ళీ 5 minutes పెట్టాలన్నమాట. అనుకుందా మూరా ఇంకా కొంచెం ఓకే కలిపి ఇవి టమాటా వేసేసి కలిపి కదా కలిపి మాకు తెలిస్తే ఎందుకు పెద్ద ఇన్స్ట్రక్షన్ తీసుకునేది. ఒక టీ స్పూన్ వేసుకోవచ్చు, చిన్న టీ స్పూన్ అందులో చూసినావు కదా. అదే ఈ టమాటా ఒక టీ స్పూన్ ఈ టమాటా వేసేసి నేనే కట్ చేసిన టమాటో బాగున్నాయి క్యూబ్స్ మాస్టర్ చెఫ్ స్టైలిష్ కట్ చేయాలి ఇంత గాలి ఎగిరేసి. ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. క్యూబ్స్ క్యూబ్స్ ఓకే. ఒక 3 minutes మగ్గనివ్వాలి అది. ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసి ఇక ఏమైంది బేట నీకు ఏడి తీసుకోవాలి బేట ఏమో నేను అన్నప్పుడు ముఖం మీదకి వచ్చి అన్నప్పుడు రాలేదు. నీకు వంటలు రాని ఉన్నాయి కదా. ఇందులో ఉప్పు కారం ఎంత ఎంత చెప్పు ఎంతనా? నేను 3 spoons వేస్తాను ఇందులో కూడా. 3 tablespoons నాట్ టీ స్పూన్స్. సాల్ట్ ఏమో 2 spoons వేస్తుంది. టేబుల్ స్పూన్స్ కాదు అంటే సాల్ట్ నీకు పట్టే అంత మీరు తినే అంత ఉంటుంది. అందరికి అదే చెప్తే ఏం చేసుకుంటారు మా బ్యాచిలర్లు. మిక్స్ కొట్టు. ఇట్లా గరం మసాలా వేసారు అవే గరం మసాలా ఇంట్లో వేసినాం కదా మనం, ఈ పేస్ట్ తయారు చేసినాం ఓకే కదా. పేస్ట్ లో వేసినావు కదా. ఓకే 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 అంత ఇంట్లోనే ఉంటుంది పేస్ట్. మమ్మీ ఇప్పుడు మనము కలర్ఫుల్ కనిపిస్తుంది. జూమింగ్ చేయి మస్తు కలర్ఫుల్ కనిపిస్తుంది. కొంచెం 1 minute మగ్గాలి ఇట్లా ఉప్పు కారం వేసినాక. ఏయ్ మనం చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీని తగ్గట్టు మనం వాటర్ కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసి
ఏంది సక్సెస్ఫుల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. లెట్స్ గార్నిష్ విత్ ఏంటిది కొత్తిమీర. ఎలా స్టైల్గా ఉప్పు వేస్తారు ఎట్లా? అబ్బా ఏం స్టైల్ చేస్తున్నావురా? తిందాం బాగా, లేట్ అవుతుంది బాగా. లెట్స్ టేస్ట్ ఇట్. ఏం చెప్తున్నావు? మస్తు టేస్టీ అనిపిస్తుంది కదా ఫుల్ గ్రేవీతోని. చాలా గ్రేవీగా జ్యూసీగా బాగుంటుంది. రైస్తో తింటే ఉంటుంది మామ. ఐ విల్ షో యూ, ఐ విల్ ఎక్స్పీరియన్స్ ద టేస్ట్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాణ్ణి ఎప్పుడు ఆపలేడు. కాలుతుందిరా. ఇట్స్ టైమ్ ఫర్ టెస్టింగ్. మస్తు వేడి ఉంది. కింద పెట్టుకో. కాలుతుందా? చాలా. మస్తు కాలుతుంది. కలిపియద్దా? తెమ్మదు రెడీ. కలిపియద్దారా? రెడీయా? వేడి అన్నం కావాలి, వేడి కర్రీ కావాలి, కాలొద్దు. వెయిట్. పర్ఫెక్ట్. బాగుంది. నార్మల్ క్యాప్సికం కంటే గ్రేవీతోని తోపే. బాగుందా? ఓ రెస్టారెంట్ నడిపిస్తాం. అబ్బా చాలా బాగుంది. పర్ఫెక్ట్. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన ఏమైనా రెసిపీ ఉంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీతో వస్తాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.